ఫ్రెండ్స్, ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది 2009లో రిలీజ్ అయిన సూపర్ ఫన్ అడ్వెంచర్ మూవీ జీ ఫోర్స్ గురించి. G-Force team leader. The fate of the free world rests on my shoulders. ఇది డిస్నీ ప్రొడక్షన్ లో డైరెక్టర్ హోయిట్ ఈట్మన్ అలాగే ప్రొడ్యూసర్ గా జెర్రీ బ్రక్ హైమర్ ఉన్నారు. ఇక దీనికి మెయిన్ వాయిస్ ఇచ్చిన వాళ్ళు సామ్ రాక్వెల్, పెనులోప్ క్రూజ్, ట్రేసీ మోర్గన్, నికోలస్ కేజ్ అలాగే జాన్ ఫావుర్ లాంటి స్టార్స్ దీనికి వాయిస్ అందించారు. ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పాలి. అంతేకాకుండా యాక్షన్, కామెడీ, అడ్వెంచర్ కూడా మిక్స్ అయి ఉంటుంది. ఇక ఈ మూవీలో హీరోలు వచ్చేసి మనుషులు కాదు, స్పెషల్లీ ట్రైన్ అయిన గిన్నీ పిగ్స్. ఇక స్టోరీ స్టార్ట్ అవుతుంది ఒక సీక్రెట్ గవర్నమెంట్ ఏజెన్సీతో. డార్విన్ అనే గిన్నీ పిగ్ లీడర్, అతను స్పెషల్ ఏజెంట్ బెన్ చేత ట్రైన్ అయ్యాడు. ఇక జీఫోర్స్ టీంలో డార్విన్, బ్లాస్టర్ ఎక్స్పర్ట్స్ ఇన్ వెపన్స్ అని చెప్పాలి. అలాగే జూసీ వచ్చేసి కంప్యూటర్ హ్యాకర్ ఫీమేల్ గిన్ అన్నమాట. మరియు స్పేకిల్స్ అనే ఫ్లైస్ కూడా ఉన్నాయి. వీళ్ళు హైటెక్ గాడ్జెట్స్ ఉపయోగించి స్పై మిషన్స్ చేస్తారు. వాళ్ళ మిషన్ ఏంటంటే బిలియనియర్ లియోనార్డ్ సాబర్ అనే వ్యక్తి హోమ్ అప్లయన్సెస్ కింద కవర్లో వరల్డ్ డామినేషన్ ప్లాన్ చేస్తున్నాడని ఇన్వెస్టిగేట్ చేయటం అన్నమాట. టీమ్ సాబర్ మాన్షన్ లోకి వెళ్తుంది. వాళ్లకు ప్రాజెక్ట్ క్లస్టర్ స్టార్ అనే సీక్రెట్ ఫైల్ దొరుకుతుంది. సాబర్ ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ అన్ని స్పేస్ చిప్ తో ఫిట్ చేసి ఒక్కసారిగా యాక్టివేట్ చేసి ప్రపంచాన్ని కంట్రోల్ చేయాలని ప్లాన్ చేస్తాడు. కానీ మిషన్ మధ్యలో ఏమైందంటే FBI వాళ్ళు G-Force ప్రోగ్రామ్ ని షట్ డౌన్ చేస్తారు. ఎందుకంటే బెన్ ఏజెన్సీకి ప్రూవ్ చేయలేకపోయాడు కాబట్టి. వాళ్ళు జస్ట్ యానిమల్స్ అని అనుకుంటారు. ఇప్పుడు టీమ్ మెంబర్స్ సపరేట్ అవుతారు. డార్విన్ పెట్ షాప్ లోకి వెళ్తాడు. అక్కడ ఒక ఫ్యామిలీ కిడ్స్ అతన్ని అడాప్ట్ చేసుకుంటారు. ఇక బ్లాస్టర్, జూసీ కూడా పెట్ షాప్ లోనే ఉంటారు. అక్కడ వాళ్ళకి కొత్త ఫ్రెండ్స్ దొరుకుతారు. హర్లీ అనే మరో గిన్నీ పిగ్, బక్కీ అనే హామ్స్టర్ మరియు 3 మౌసెస్ ఉంటాయి. కానీ డార్విన్ తన టీంను రీయునైట్ చేసి మిషన్ కంప్లీట్ చేయాలని డిసైడ్ అవుతాడు. వాళ్ళందరూ ఎస్కేప్ అయ్యి సాబర్ ప్లాన్ ని స్టాప్ చేయడానికి వెళ్తారు. స్పేకిల్స్ హెల్ప్ తో ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తారు. అలాగే వారికి సాబర్ అప్లయన్సెస్ అన్ని మైక్రోచిప్ తో కనెక్ట్ అయ్యి ఒక సిగ్నల్ తో రోబోట్స్ లా మారి డిస్ట్రాక్షన్ చేస్తాయని వారికి తెలుస్తుంది. డార్విన్ టీమ్ సాబర్ హెడ్ క్వార్టర్స్ లోకి ఎంటర్ అవుతుంది. అక్కడ యాక్షన్ సీక్వెన్స్ సూపర్ గా ఉంటుంది. ఇక కార్ చేజెస్ అలాగే ఎక్స్ప్లోజన్, గాడ్జెట్స్ యూసేజ్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయని చెప్పాలి. క్లైమాక్స్ లో సాబర్ ప్లాన్ యాక్టివేట్ అవుతుంది. అప్లయన్సెస్ అన్ని అలైవ్ అయ్యి అటాక్ చేస్తాయి. కానీ G-Force టీమ్ స్మార్ట్ గా హ్యాక్ చేసి సాబర్ ని డిఫీట్ చేస్తుందని చెప్పాలి. డార్విన్ తన బ్రదర్ హార్లీతో కలిసి వర్క్ చేస్తాడు. ఎమోషనల్ మూమెంట్స్ కూడా ఉంటాయి. ఫైనల్ గా గవర్నమెంట్ G-Force ని రికగ్నైజ్ చేస్తుంది. వాళ్ళు చివరికి టీమ్ హీరోస్ అవుతారు. ఇక ఈ స్టోరీ కిడ్స్ కి సూపర్ ఎంటర్టైనింగ్, విజువల్ ఎఫెక్ట్స్ అదిరిపోతాయని చెప్పాలి. ఇంతకీ ఈ సినిమా మీకు నచ్చిందా? నెక్స్ట్ మూవీ ఏది ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకుంటున్నారు? కామెంట్స్ లో చెప్పండి. అలాగే ఈ రివ్యూ నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుంటా.